నాన్నగారు నేను పాస్ అయ్యాను. 80% మార్క్స్ వచ్చాయి నాకు. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ జగదీష్. ఇవాళ రావాల్సిన దానికన్నా ముందొచ్చింది దీపావళి పండగ మన ఇంటికి. నేను మీకు విన్నవించుకుంటున్నాను, తను మీ భార్య. ఒప్పుకుంటాను కొత్త చోట కొత్త కొత్త స్నేహాలు కలుస్తుంటాయి అని, కొత్త పద్ధతుల్లో జీవిత పదాన్ని నిర్దేశించుకుంటామని. కాని తమ కుటుంబం అయిన వాళ్ళు అవన్నీ సొంతమే అవుతాయి కదా. వీటినెలా మర్చిపోగలరు ఎవరైనా? ఇవిగో ఈ డబ్బులుంచుకో. అక్కడేమైనా వస్తువులు అవసరమైతే కొనుక్కుందువు గాని చిన్న చిన్న వస్తువుల కోసం నువ్వు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. నీ మనసంతా చదువు మీదే పెట్టాలిక. నువ్వంటున్నావు మనసంతా చదువు మీదే పెట్టమని, కానీ నీ శక్తిని అంతా పెడతావు నన్ను ఆపడానికి. నాకు తెలీదు నువ్వు ఏ దేవతలకి నైవేద్యాలు పెడుతున్నావో. జగదీష్ ఒక్కసారి ఇక్కడికి వస్తే తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళకూడదని. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చదువుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఆపుతున్నాననా? మరి అలా అయితే ఇక్కడున్నా చదవనిచ్చేదాన్ని కాదు నిన్ను. అరే నువ్వింటికి ఇంత దూరం అయిపోతున్నావన్న బాధ ఉంటుంది నాకు. నేను కోరుకునేది నా ముద్దుల మనవడు బాగా చదువుకోవాలని, తెలివినవాడు కావాలని. నీకో విషయం తెలుసా? నేనసలు కన్నయ్యని బాబురావుని కూడా బాగా చదివించాలనుకునేదాన్ని. అరే బాబురావు కూడా చాలా కోరికుండేది, బాగా చదువుకోవాలని చాలా కోరికుండేది. ఏం చేయమంటావు? పిల్లల బాగోగులు చూసుకోవడంతో పాటుగా ఇల్లు, అప్పుడు ఇల్లు గడపటానికి డబ్బులు, వాటి గురించి కూడా ఆలోచించాల్సి వచ్చేది. అయినా తప్పకుండా చదివించానిద్దన్ని, ఎంత కష్టమైనా. వాళ్ల చదువుని ఎన్నటికీ ఆపుండేదాన్ని కాదు. ఇక్కడ ఈ ఊళ్ళోనే వాళ్ళకింకా చదువుకునే అవకాశం ఉండుంటే. కానీ ఈ ఊళ్ళో ఉంటూ డాక్టరీ ఎలా చదవగలిగేవాళ్లు? 10వ క్లాసు వరకు చదువుకున్నారు స్కూల్లో. వాళ్ల చదువులు అంతటితో సరి. అయినా ఎవరి కొడుకు వాడు? నువ్వు చూడలేదు మీ తాతగారిని. పెద్ద చదువుకున్న మనిషి కాకపోయినా బుర్ర చాలా చురుగ్గా ఉండేది. రాత కోతల విషయంలో ఎంత తెలివైన మనిషి అంటే పొరుగుళ్ల నుంచి కూడా చాలా మంది వచ్చేవాళ్ళ సలహాలు అడగడానికి. పైగా స్వభావంలో కూడా ఎంత మృదు స్వభావం అని. ఎప్పుడు ఎవరి పని కాదనలేదు, ఎవరు ఆయన పని కాదనలేదు. చాలా శ్రద్ధగా చూసుకునేవారు నన్ను, పిల్లల్ని. ఆయనే ఉండుంటే ఇవాళ పరిస్థితులే మరో రకంగా ఉండేవి. ఓహో, ఏ హీరోకి తీసిపోని మనిషి అన్నమాట మా తాతగారు. ఇప్పటివరకు ఆయన ఎవరు మెచ్చుకోవడం నేను వినలేదు. ఎందుకు మెచ్చుకోకూడదు? ఆయనందుకు తగిన మనిషే. నువ్వు ఆయన్ని చూస్తుంటే నీకు అర్థమై ఉండేది. అయినా నేనెప్పుడు తాతగారిని చూడలేదుగా. ఎవరికి తెలుసు నీ భర్త గురించి లేనిపోని గొప్పలు చెప్తున్నావేమో. చూడు జగదీష్, ఇంట్లో మీ అందరి గుణాలు కలిపి చూసినా సరే అప్పుడు కూడా ఆయనతో మీరు సరితోగరు. నువ్వు ఆయన కాలిగోటికి సరిపోతావని రుజువు చేసుకో, అప్పుడు ఒప్పుకుంటాను నిన్ను. నీ చేతి చెంపదెబ్బలు ఎవ్వరికీ దొరకవు కదా నాన్నమ్మ. అలాగా? అయితే మీ నాన్నమ్మ చేత్తో చెప్పదెబ్బ తిను, నీ అదృష్టం కూడా మారిపోతుంది. చెప్పు. నా బంగారు కొండ, నువ్వు నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటావు కదా,
అప్పుడు నాకు నా కాపురం దగ్గర నుంచి పిల్లల కాపురాలు నిలబడేంత వరకు ఒకే తాటితో కట్టుపడ్డాయనిపిస్తుంది. అవన్నీ నిన్నో మొన్నో జరిగినట్లు అనిపిస్తాయి. మీ తాతగారు కూడా బాబూరావుని ఇలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చేవారు. ఎప్పుడూ చెయ్యేసి నిమిరేవారు వాడి తల మీద. నాతో అనేవారు, చూడు, నేను పెద్దగా చదువుకోలేదు, కానీ నా కొడుకు బాబూరావుని బాగా చదివిస్తాను, ప్రయోజకుణ్ణి చేస్తాను అని. వాడి తెలివితేటలకి లోకమంతా నివ్వెరపోవాలి అనేవారు. కానీ జీవితం ఆయనకి ఆ అవకాశం ఇవ్వలేదు తన కలల్ని నిజం చేసుకోవడానికి. ఆయన కాలం చేశాక నేనెంత ప్రయత్నించినా ఆయన కలల్ని సాకారం చేయలేకపోయాను. నానమ్మా, అప్పుడు ఆయన కలలు నిజం కాకపోతే మాత్రం ఏమైంది? కానీ ఇప్పుడవుతున్నాయిగా. ఆయన కొడుకు కాలేకపోయినా ఏమైంది? ఇప్పుడు ఆయన మనవడు డాక్టర్ అవుతున్నాడుగా. నువ్వెలా నన్ను నాన్నగారి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావో, తాతగారు కూడా అలాగే ప్రేమించేవారుగా నన్ను. అందుకని నువ్వు సంతోషంగా నన్ను ముంబై వెళ్ళి చదువుకునివ్వు. తాతగారు నిన్ను మెచ్చుకుంటారు పైనుంచి. అరే, అందుకే నిన్ను పంపిస్తున్నానుగా చదువుకోవడానికి. నా బంగారు కొండ, నీలో నాకు మీ తాతగారు అంశ కనిపిస్తుంది. మాలో ఓ భాగానివి నువ్వు, మా ఇంటి దీపానివి. చల్లగా ఉండు. ఆనంది, నువ్వు ఇక్కడ నిద్రపోవడానికి ఇబ్బంది ఏమనుందా? నాకిబ్బందేమీ లేదు జగదీష్, కానీ నీకుందిగా. అందుకే నేను అనుకున్నాను వేరే గదిలోకి వెళ్ళి నిద్రపోతామని. అరే, నేనెప్పుడు చెప్పాను నువ్వు ఇక్కడుంటే నాకు ఇబ్బందని? నువ్వు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను నిన్ను అర్థం చేసుకోగలను కదా. అదే కరెక్ట్ కూడా. పరాయి వాళ్ళు నీ గదిలో ఉండడం వల్ల నీకు ఇబ్బందిగానే ఉంటుంది కదా. అందుకే. అయినా ఏంటిదంతా నీ గది పరాయి వాళ్ళు అని? నాదేంటి నీదేంటి? ఎప్పుడో మాట అన్నానులే, దాన్ని మనసులో పట్టుకున్నావు నువ్వు. నీకు తెలుసు కదా ఈ గది మనిద్దరిదని. అయినా నువ్వు నాకు పరాయిదానివా?
పద. మాట్లాడకుండా ఇక్కడే నిద్రపో. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే నిద్రపోవాలి నువ్వు.